ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మహోన్నతుడా, మీ స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికను దీవించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి. వారు ఏ విషయమైతే ప్రభువాని సన్నిధిలో మొరపెడుతున్నారో అవన్నీ యేసుక్రీస్తు నామములో జరుగునట్లు ప్రభువా మీరు కార్యాలు జరిగించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న మాటల్లో మీరు ఉండండి ప్రభువా. అయా ఇగో నీ మాటలు శ్రేష్టమైనవి, జుంటె తేనె దార కంటెను ప్రభా మధురమైనవి, పవిత్రమైనవి ప్రభా. అటువంటి మీ మాటలను ఇగోనానా మీ సౌకర్యాలను నేను మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీరు నాతో ఉండమని ప్రార్థిస్తున్నాను. వింటున్న వారందరికీ ప్రభా మీ మాటలు మేలు, దీవెన, ఆశీర్వాదము కలుగునట్లు, బలపరచబడినట్లు మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. చేస్తున్న ప్రార్థన అంతట్లో తోడుగా ఉండమని, జరుగుతున్న ఈ ప్రార్థన కూడిక ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువును గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువును కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా ఉపవాస ప్రార్థన కూడిక నడిపింపబడుతున్నప్పుడు ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న దేవుని బిడ్డల బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన అక్కర్లను మాకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాటి కొరకు ప్రార్థిస్తున్నామండి. మరి ఎవరికైనా ఏ ప్రార్థన అవసరత ఉన్నా దాన్ని తెలియజేయాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ముందుగా దేవుని బిడ్డలారా, మరి గడిచిన శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికలో దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవిత సాక్ష్యముని గురించి మనం చాలా విషయాలను ధ్యానం చేసుకున్నాం. మన యొక్క అంశముగా సాక్ష్య జీవితము కలిగిన ఒక ఆత్మీయుడు అనే అంశమును మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, మరి గడిచిన వారం చాలా విషయాలు మరి సమయము చాలక చెప్పలేకపోయి ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ శుక్రవారం ఉపవాసి ప్రార్థన కూడికలో దేవుని మిగిలిన ఆత్మీయ విషయాలను, యోబు తన సాక్ష్య జీవితంలో ఎటువంటి ఆత్మీయతను తను కొనసాగించాడో మిగిలిన విషయాలను ఈ దినం ఉపవాసి ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేసుకుందామండి. దేవుని బిడ్డలారా, గడిచిన వారం యోబు విషయమే మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏమిటి అంటే, యోబు విషయంలో దేవుని ఆత్మే సాక్ష్యం ఇచ్చి ఈ గ్రంథమును, యోబు గ్రంథమును రచించినట్లు, రాయడానికి సహాయం చేసినట్లు మనం మొదటగా చెప్పుకున్నాం. రెండవదిగా దేవుని బిడ్డలారా, దేవుడే యోబు విషయమే అపవాది యొద్ద సాక్ష్యం ఇచ్చినట్లు మనం చెప్పుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అపవాది యొద్ద యోబు విషయమే సాక్ష్యం ఇచ్చినట్లు చెప్పుకున్నాం. మూడవదిగా అపవాది యోబు విషయంలో సాక్ష్యం ఇచ్చినట్లు చెప్పుకున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, యోబు భార్యయే యోబు విషయంలో సాక్ష్యం ఇచ్చినట్లు, యోబు యథార్థవంతుడని తెలియజేసినట్లు చెప్పుకున్నాం. ఐదవదిగా మనం చూస్తే యోబు యొక్క మనస్సాక్షి యోబు విషయంలో ఏ నేరము కూడా చూపించలేనట్లు మనం ధ్యానం చేసుకోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా యోబు గ్రంథమును రాయుటకు సహాయం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం. యోబు గ్రంథమును రచించినది మోషే అని మనం చెప్పుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము ద్వారా అనేక మంది సహనమును నేర్చుకుంటున్నారు. అనేక మంది దేవుణ్ణి ఏ విధంగా మహింపరచాలో నేర్చుకునేటట్లు ఈ గ్రంథము రాయబడినట్లు కూడా చాలా విషయాలను గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారం మనం కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. మనకు మూల వాక్యముగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి నర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచూ నుండెను. యోబు నిత్యము అలాగు చేయుచూ నుండేనని 5వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 5 విషయములను గడిచిన ఉపవాస ప్రార్థన కూడికలో మనం ధ్యానం చేసుకున్నాం. మిగిలిన ఆత్మీయ విషయాలను, యోబు ఎటువంటి సాక్ష్య జీవితము కలిగిన ఆత్మీయుడు, ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ 5వ వచనంలో చూస్తే యోబు ఒక మంచి తండ్రి యొక్క సాక్ష్యాన్ని పొందుకున్నాడండి. యోబు ఒక మంచి తండ్రి అనే సాక్ష్యమును పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, యోబు తన కుమారులు కుమార్తెల విషయమై ఆయన ఎటువంటి భారమును కలిగి ఉన్నాడో, వారి విషయంలో ఎటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడో దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యోబునకు 7
కుమారులు 3 కుమార్తెలు ఉండినట్లు ప్రియదేవుని బిడ్డలారా ఏమండి 1వ అధ్యాయం 2వ వచనములో మనకు కనిపిస్తుంది. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా 10 మంది సంతానము కలిగిన తండ్రిగా యోబును మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా చాలా కుటుంబాల్లో ఒకరి మీద దృష్టి నిలపడమే కష్టం, ఇద్దరి మీద దృష్టి నిలపడమే కష్టం. కానీ ఇక్కడ దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో 2 బిడ్డలు మాత్రమే ఉంటారు. ఇంకా చాలా కుటుంబాల్లో ఒక్కరితోనే మాకు చాలా అనుకునేవారు ఉన్నారు. కానీ యోబునకు 10 మంది సంతానం ఉండినట్లు ఈ 10 మంది విషయంలో కూడా శ్రద్ధ నిలిపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. 10 మంది విషయంలో కూడా యోబు శ్రద్ధ నిలిపాడు. వారు ఎక్కడైనా ఏదైనా విషయంలో దేవుని దూషిస్తారేమో, నా బిడ్డలు దేవుని దూషించేవారిగా ఉండకూడదు, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి అని బిడ్డల విషయమే ఒక మంచి ఆత్మీయతను కలిగిన తండ్రిగా యోబును మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యోబునకు ఇచ్చిన 7 కుమారులు దేవుని బిడ్డలారా ఒక్కొక్కరు ఒక్కొక్క దినమున వారి ఇంటిలో విందులు వారు ఏర్పరచుకున్నారు. అయితే వీరింట్లో విందులు చేసుకుంటున్నప్పుడు అందరూ ఒక దగ్గర కూడుకొని వారి కుమార్తెలు వారికండి యోబు యొక్క 3 కుమార్తెలను కూడా పిలిచి ప్రతి దినం ఒక్కొక్క ఇంటిలో వారి విందును ఏర్పాటు చేసుకుంటూ ఉన్నట్లు ప్రియదేవుని బిడ్డలారా 4వ వచనంలో మనకు కనిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 4:5లో మనం చూస్తున్నాం. వారు ఒక్కొక్క దినమందు చూడండి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి ఇలాగని ప్రియదేవుని బిడ్డలారా వీరి యొక్క ప్రతి ఒక్కర గృహాల్లో కూడా విందు దినాలు పూర్తి అయిన తర్వాత యోబు ఏం చేస్తూ ఉన్నాడంట చూడండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి హృదయంలో దేవుని దూషించరేమో అని వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించవచ్చును. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. హల్లెలూయా. వీరందరూ ఒక స్థలంలో కూడుకొని భోజన పానములను వీరు చేస్తూ ఉన్నారు. వీరందరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ వీరిని దేవుని దూషించారేమో, అక్కడ దూషించినట్లు లేదు దేవుని బిడ్డలారా. ఒకవేళ వీరి మాటలను బట్టి వీరి ప్రవర్తన బట్టి ఎక్కడైనా దేవుని దూషించే పరిస్థితులు వచ్చాయేమో, వీరిలో ఏదైనా అపవిత్రత అనేది కలిగిందేమో అని చెప్పి ప్రతి అరుణోదయమున యోబు లేచి వారి కుమారులు ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి నర్పిస్తూ ఉండేవాడు. అరుణోదయమునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఉదయకాలం అరుణోదయమును ప్రియదేవుని బిడ్డలారా యోబు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము కూడా దహన బలి అర్పిస్తూ ఉండేవాడు. వారి కొరకు దేవుని వేడుకుంటూ ఉండేవాడు. అయ్యా నా కుమార్తెలను పవిత్రపరచు నాయనా అని యోబు నిత్యము కూడా వారి కొరకు దహన బలి అర్పిస్తూ వారిని కొరకు దేవుని వేడుకుంటూ ఉండేవాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా యోబు ఒక మంచి తండ్రిగా సాక్ష్యమును పొందుకున్నాడు. ఒకరి కొరకు చేయలేదండి, తన కుమారులు కుమార్తెలు అందరి కొరకు కూడా వారిలో ఒక్కొక్క నిమిత్తము ఒక్కొక్క దినమును ఏం చేస్తూ ఉన్నాడు దహన బలి నర్పిస్తూ దేవునికి వారిని అప్పగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇటువంటి తండ్రులుగా ఈ దినాల్లో తండ్రులు ఉన్నారా? బిడ్డల విషయమై భారము కలిగి అరుణోదయమును లేచి ప్రార్థిస్తూ ఉన్నారా? ఇటువంటి భారము ప్రతి తండ్రిలో ఉంటుందా? లేదు ప్రియదేవుని బిడ్డలారా. పిల్లలు వారికి ఇష్టం వచ్చినట్లు వారిని బ్రతకనివ్వండి, వారే తెలుసుకుంటారులే, వారి జ్ఞానం వచ్చినప్పుడు వారే రక్షింపబడతారు అని గాలికి వదిలేసే తండ్రులు చాలామంది ఉన్నారు. వారి ఇష్టానికి వదిలేసే తండ్రులు చాలామంది ఉన్నారు. కానీ యోబు అలాగూ లేడండి. వారి కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర దహన బలిని అర్పిస్తూ ఉన్నాడు, వారి విషయమే దేవుని వేడుకుంటూ ఉన్నాడు. యోబు నిత్యము అలాగూ చేయుచుండనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా,
హల్లెలూయా. యోబు ఒక మంచి తండ్రిగా సాక్ష్యమును పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన బిడ్డల విషయమే ప్రార్థిస్తున్నామా? ఈ విషయం నేను తండ్రులకే మాత్రమే కాదండి, తల్లులకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులైన వారు వారి బిడ్డల కొరకు ప్రతి దినము అరుణోదయమున వేకువజామున లేచి ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము కూడా నా పిల్లలు ఒకవేళ, నా కుమారులు ఒకవేళ, నా కుమార్తెలు ఒకవేళ వారు బయటికి వెళ్తున్నారు, వారు చదువుల నిమిత్తం వెళ్తున్నారు, వారు ఉద్యోగాల నిమిత్తం వెళ్తూ ఉన్నారు, ఎక్కడైనా అపవిత్రపరచబడతారేమో, ఎక్కడైనా దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తారేమో, అలా చేయకుండా ప్రభువా నా బిడ్డల చుట్టూ నీ కంచివే, నా బిడ్డలపై నీ రక్తాన్ని ప్రోక్షించు, నా బిడ్డల పవిత్రపరచని ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉన్నారా? ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే వారి పిల్లల కొరకు ప్రార్థిస్తారో ఆ కుటుంబాలు నిత్యము కూడా దేవుని సంరక్షణలో ఉంటాయి. ఏ కీడు కూడా వారికి అంటదు, ఏ ఆపద కూడా వారికి అంటదు. వారి జీవితాలు నూరంతలుగా దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు దైవజనులకు చెప్తారు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని. దైవ జనురాలకు చెప్తారు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని. లేదా సహోదరులకు చెప్తారు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని. కానీ వీరు ప్రార్థన చేయరు. అందరినీ ప్రార్థన చేయమంటారు, వీరు ప్రార్థనా జీవితం లేకుండా ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మీయత సరి అయినది కాదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. వారి భవిష్యత్తుల కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. వారి పరిశుద్ధత కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వారి క్రియలు, వారి మాటలు, వారి పద్ధతి, వారు ఎక్కడ ఉన్నా దేవుని భయము కలిగి ఉండేటట్లు వారి కొరకు ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. యోబు ఒక మంచి తండ్రిగా సాక్ష్యమును పొందుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నోవాహును మనం చూసినట్లయితే నోవాహు కూడా ఒక మంచి తండ్రి సాక్ష్యమును పొందుకున్నాడు. ఎట్టి రీతిగానంటే దేవుని బిడ్డలారా, ఏమండి, లోకమంతటి మీదకి జలప్రలయం వచ్చింది. కానీ తన కుమారులను, తన కోడన్లను, తన భార్యను వస్తున్న ఆ ఉగ్రత నుండి తప్పించుకోగలిగాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఓడను సిద్ధము చేసి తన కుమారులను, తన కోడళ్లను, తన భార్యలను ఓడలో చేర్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, వారు కూడా నోవాహు మాటకు ప్రాధాన్యత ఇచ్చారు. నోవాహు చెప్పే ప్రతి మాట అది మంచి మాటని కుమారులు విన్నారు, కోడన్లు విన్నారు, భార్య విన్నారు. అంటే ఆ కుటుంబంలో నోవాహు ఒక మంచి సాక్ష్య జీవితమును కలిగి ఉన్నాడు. నోవాహు మాట మంచి మాటనే భార్యకు తెలుసు. నోవాహు చెప్పే ప్రతి మాట అది మేలుకరమైన మాట అని కుమారులకు తెలుసు. నోవాహు చెప్పే ప్రతి మాట కూడా అది ఎటువంటి పరిస్థితుల నుంచైనా తప్పించే మాటని కోడళ్ళకు తెలుసండి. అటువంటి సాక్ష్యమును ఎవరు పొందుకున్నారు దేవుని బిడ్డలారా? నోవాహు పొందుకున్నాడు. హల్లెలూయా. గనుకనే ఆ కుటుంబము జల ప్రళయము నుండి రక్షింపబడింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తండ్రులుగా మనం చెప్పే మాట కుటుంబం అంతా ఏకీవించాలి అంటే కుటుంబంలో ఎలా ఉండాలి? మంచి సాక్ష్యమును పొందుకునే తండ్రిగా, మంచి సాక్ష్యమును పొందుకునే తల్లిగా ఉండాలని నోవాహు కుటుంబం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా. అబ్రహాము ఒక మంచి తండ్రి అని సాక్ష్యమును పొందుకున్నాడు. ఇస్సాకును ఏమండి బాల్యము నుండే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచిన తండ్రిగా అబ్రహామును మనం చూస్తాం. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు తనకిష్టం వచ్చినట్లు ఆయన బ్రతకలేదు. కానీ తన తండ్రి చూపించిన దేవుని మార్గములోనే బ్రతికాడు. ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఇస్సాకు నీ తండ్రి నా మాట విని నా ఆజ్ఞలు గైకున్నాడు. ఈ విషయం ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనిపిస్తుందండి. గనుక నీవును నీ తండ్రి వలె
నా ఆజ్ఞలు గైకొని నా కట్టడాలు గైకున్నట్లయితే నీ తండ్రి వలె నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు దానికి తల వంచి దేవుని ఆజ్ఞలు గైకునేవాడిగా, దేవుని కట్టడలు గైకునేవాడిగా 26వ అధ్యాయం అంతా చదివితే మనకు కనిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఒక మంచి తండ్రి స్థానాన్ని పొందుకున్నాడు. యెహోషువను మనం చూసినట్లయితే యెహోషువ కూడా అంటున్నాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. ఇశ్రాయేలులందరూ దేవుని మార్గమును తప్పినప్పుడు, ఇశ్రాయేలు దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ అంటూ ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం, ఇక వేరే దాన్ని మేము సేవించము. నా కుటుంబం నిత్యము కూడా దేవుని కొరకు బ్రతుకుతూ ఉందని యెహోషువ అంటున్నాడు. అంటే యెహోషువ కూడా ఒక మంచి తండ్రి స్థానమును పొందుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, యోబు ఒక మంచి సాక్ష్యమును పొందుకున్నాడని మనం చెప్పుకున్నాం. నోవాహు ఒక మంచి తండ్రి సాక్ష్యమును పొందుకున్నాడు. అబ్రహాము, యెహోషువ మనం ధ్యానం చేసుకున్నాం. కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అధికారి మనకు కనిపిస్తూ ఉన్నాడు. సమాజ మందిరపు అధికారి కుమార్తె అనారోగ్య పాలైపోయింది. మరణకరమైన వ్యాధితో బాధపడుతుంది. ఆ విషయమే దేవుణ్ణి అడగడానికి, దేవుని వేడుకోవడానికి అధికారి యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చిన తర్వాత తన ఇంటి వద్ద నుండి తన పరివారం వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా ఇప్పుడే నీ కుమార్తె చనిపోయింది అని. ఈ విషయం మనకి ప్రియ దేవుని బిడ్డలారా మార్కు సువార్త 5వ అధ్యాయం 35లోను, మత్తయి సువార్త 9:18లోను మనం చూస్తాం. ఆ తండ్రి అంటూ ఉన్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయినా నీవు వచ్చి బ్రతికించయ్యా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 18లో మనం చూస్తే ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. హల్లెలూయా. కుమార్తె చనిపోయింది, ఇక ఎందుకు అని తండ్రి తిరిగి వెళ్ళిపోలేదండి. యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆ తండ్రికి ఎటువంటి విశ్వాసం ఉంది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయినా నా కుమార్తెను బ్రతికించగలిగిన శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వాసము కలిగిన తండ్రిగా ఇక అధికారిని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రిలోని విశ్వాసము చూచి ఆ తండ్రి ఇంటికి వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా ఆ కుమార్తె మీద చేతులు ఉంచి ఆ కుమార్తెను ఆయన బ్రతికించినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఎవరైనా బిడ్డలు అనారోగ్య పాలైతే దేవుని సన్నిధికి వచ్చి వేడుకునే తండ్రులుగా ఉన్నారా? యేసయ్య ఎటువంటి కార్యమునైనా చేయగలడు అని యొక్క సమాజ మందిరపు అధికారి వంటి తండ్రిలుగా ఉన్నామా? అటువంటి తండ్రి స్థానంలో మనం ఉన్నామా? చాలామంది తండ్రులు ధనమును ఖర్చు చేసి వైద్యుల చుట్టూ తిరుగుతారు తప్ప దేవుని దగ్గర మోకరిల్లి, అయ్యా నా కుమారుడు నా కుమార్తె నువ్వు బాగు చేయగలిగిన వాడవని నేను నమ్ముతూ ఉన్నాను, నా బిడ్డను బ్రతికించు అని ప్రార్థించే తండ్రులుగా ఉన్నారా? ఇక్కడ ఈ అధికారి ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి యొక్క విశ్వాసము, ఆ తండ్రి యొక్క నమ్మకము చనిపోయిన తన కుమార్తెను బ్రతికింపజేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయా? ఇటువంటి ప్రార్థించే తండ్రిగా, ఆయన యందు పరిపూర్ణ విశ్వాసం కలిగిన తండ్రిగా నీవు ఉన్నావా? దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. రెండోదిగా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక ప్రధాని కుమారుని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం మనకి యోహాను సువార్త ప్రియ దేవుని బిడ్డలారా 4వ అధ్యాయము 46-47లో మనం చూసినట్లయితే, తాను నీళ్లు ద్రాక్షరసంగా చేసిన గలిలయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చిందని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని
వేడుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, కపెర్నహూము నుండి ఒక తండ్రి వచ్చాడు. ఎక్కడికండి? యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు. తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, అనారోగ్యంతో పోరాడుతూ ఉన్నాడు గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి గలిలయలో కానానులో ఉన్నారన్న సంగతి ఇతను విని కపెర్నహూము నుండి ఒక ప్రధాని అక్కడికి వచ్చి ఆయనను వేడుకుంటూ ఉన్నాడు. అయ్యా, నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు గనుక నీ వచ్చి ఆయన స్వస్థపరిచయ్యా, నా కుమారుని బాగు చేయనైనా అని ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభువాను వేడుకుంటూ ఉన్నాడు. అయితే యేసు ఏమంటూ ఉన్నారంట, అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావుకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు తనతో పాటు తన ఇంటికి రాలేదండి. ఇక్కడ అయ్యా, నా కుమారుడు చావకు మునిపే రాయ్యా, నువ్వు వచ్చి నా కుమారుని బ్రతికించు అని ఆ తండ్రి వేడుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను నమ్మి ఆ తండ్రి వెళ్ళిపోయాడండి. అంత విశ్వాసము ఈ ప్రధానిలో ఉండినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రధాని అయినా, గొప్ప అధికారి అయినా కానీ అంత విశ్వాసం కలిగిన తండ్రిగా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నువ్వు వెళ్ళంటే ఆ తండ్రి వెళ్ళిపోతూ ఉన్నాడు. మార్గములోనే ఇంటి వద్ద నుండి పనివారు వస్తూ ఉన్నారు. వచ్చి వారు అంటూ ఉన్నారు, అయ్యా నీ కుమారుడు బాగు చేయబడ్డాడు, నీ కుమారుడు అనారోగ్యం పోయిందయ్యా, నీ కుమారుడు స్వస్థత పొందుకొని ఉన్నాడు. ఎప్పుడు నా కుమారుడు స్వస్థత పొందుకున్నాడంటే వారు అంటూ ఉన్నారు. చూడండి 52వ వచనములో, ఏ గంటకు వాడు బాగు పడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పాను. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాడు గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తనతో చెప్పిన సమయమైనా ఆ మాట ఇచ్చిన సమయంలోనే తన కుమారుడున్న జ్వరం విడిచి వెళ్ళిపోయింది. ఆ కుమారుడు స్వస్థతను పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి యొక్క నమ్మకము, ఆ తండ్రి యొక్క విశ్వాసము జ్వరముతో బాధపడుతూ చావ సిద్ధమై ఉన్న ఆ కుమారుని బ్రతికించింది. తాను తన ఇంటి వారు కూడా ఏమయ్యారండి? దేవుని అందు విశ్వాసంలోనికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తండ్రి తన కుమారుడి విషయంలో విశ్వాసంతో వేడుకుంటూ ఉన్నాడు. విశ్వాసంతో వేడుకునే తండ్రులుగా ఉండాలని, విశ్వాసంతో పిల్లల కొరకు ప్రార్థించే తండ్రులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా కుమారుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా కుమార్తె భవిష్యత్తు ఎలా ఉంటుందో చింతించే అవసరము లేదండి. వారిని మనం దేవునికి అప్పగించి వారి కొరకు మనం ప్రార్థించగలిగితే వారి భవిష్యత్తులు మనం ఎలా ఉండాలని ఆశపడుతున్నామో, వారు ఎంతగా దీవించబడాలని ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు ఆశపడుతున్నావో అంతకంటే ఎక్కువగా ఆశీర్వదించే దేవుడైనా. హల్లెలూయా. నువ్వు నమ్మితే, విశ్వాసం నుంచి నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ బిడ్డల కొరకు నువ్వు దేవుని దగ్గర వేడుకున్నట్లయితే నీ పట్ల గొప్ప కార్యములనైనా జరిగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక తండ్రి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈయన కుమారుడు బాల్యము నుండే ఒక దురాత్మ పట్టి, ఒక దెయ్యము పట్టి, దెయ్యపు శక్తుల కుమారుని పట్టి తరచుగా ఆ కుమారుడు మూర్ఛిల్లిపోయినట్లు చేస్తూ ఆ కుమారుని నీళ్లలోనూ అగ్నిలోనూ కూడా తీసుకొని వెళ్ళి పడేస్తూ ఉన్నాయి. కుమారుని బట్టి ఈ తండ్రి ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువారి గురించి ఆ తండ్రి విన్న ఆయన ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని వచ్చాడు. కానీ ఆ తండ్రిలో విశ్వాసం తక్కువగా ఉందండి. తీసుకొని వచ్చాడు కానీ విశ్వాసం అనేది తండ్రిలో తక్కువగా ఉంది. శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు శిష్యులు ప్రార్థన చేశారు, కానీ ఆ కుమారుడుకున్న ఆ వ్యాధి నయము కాలేదు. దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చే తండ్రి అంటున్నాడు, అయ్యా నా కుమారుని నీ శిష్యుల యొద్దకు తీసుకొని వచ్చాను, వారు ప్రార్థించారు కానీ ఏమీ నయం కాలేదు, ఏమైనా నీ వలనైతే అంటూ ఉన్నాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది 9వ అధ్యాయం. ప్రియదేవుని బిడ్డలారా, మార్కు సువార్త 9వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే చాలా విషయాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయండి. చూడండి 21వ వచనములో నేను చదువుతూ ఉన్నానండి. అప్పుడైనా ఇది వీనికి సంభవించి ఎంతకాలమైందని వాని తండ్రిని అడుగ్గా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడదోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికిరపడి మాకు సహాయము చేయమనెను. అంటే ఏమైనా నీ వలనైతే అంటే అవుతుందో లేదో అనే అపనమ్మిక ఈ తండ్రిలో ఉండినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అయ్యా నీలో విశ్వాసము లేకే నీ కుమారుడు బాగు చేయబడలేకపోతూ ఉన్నాడు. శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చావు, నీలో విశ్వాసము లేదు. నా యొద్దకు తీసుకుని వచ్చావు, ఏమైనా నీ వలనైతే అంటున్నావు. అయ్యా నువ్వు చేయగలవనే విశ్వాసం నీలో లేదు గనుక మొదట నీలో ఉన్న అపనమ్మక తీసివేసుకో, అప్పుడు నీ కుమారుడు బాగు చేయబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డల కొరకు వేడుకుంటున్న మనలో మొదట అపనమ్మకం ఏమవ్వాలి? పూర్తిగా తొలగిపోవాలి. అవిశ్వాసం ఏమవ్వాలండి? పూర్తిగా తొలగిపోవాలి. అప్పుడు మనం వేడుకుంటే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ తండ్రి పశ్చాత్తాపంతో అవునయ్యా నాలో అపనమ్మిక ఉంది, ఈ అపనమ్మిక నీవే తీసివేసే నాయనా అని దేవుని దగ్గర పశ్చాత్తాపంతో వేడుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుమారుడు ముట్టగా ఆ కుమారుడు విలవిలలాడి కింద పడిపోయినప్పుడు ఆ కుమారులో ఉన్న ఆ దురాత్మ కుమారుని విడిచి వెళ్ళిపోయిందండి. ఆ కుమారుడు స్వస్థత పొందుకున్నప్పుడు తండ్రికి కుమారుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించారు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తే విశ్వాసం ఆ తండ్రిలోకి వచ్చినప్పుడే ఆ కుమారుడు బాగు చేయబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం కొత్త నిబంధనలో చాలా విషయాలు తెలుసుకున్నామండి. సమాజ మందిరపు అధికారి కుమార్తె స్వస్థత పొందుకుంది, బ్రతికింపబడింది. ఏమండి, ఒక ప్రధాని కుమారుడు ఏమయ్యాడండి? జ్వరము విడిచి మళ్ళా మంచి ఆరోగ్యం పొందుకున్నాడు. తండ్రి ప్రార్థన బట్టి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ తండ్రి మొదట అవిశ్వాసం అపనమ్మికలో ఉన్న మరలా విశ్వాసంలోకి వచ్చి ఆ కుమారుడు స్వస్థత పొందుకునేటట్లు వేడుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక తల్లి ప్రియదేవుని బిడ్డలారా, మార్కు సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు మనం చదివితే తన కుమార్తె విషయంలో కూడా తన కుమార్తె కూడా దయ్యము పట్టి ఏమంటే బహుగా బాధపడుతుందని ఆ తల్లి వేడుకున్నప్పుడు ఆ తల్లిని కూడా కుమార్తెను స్వస్థపరిచి తల్లికి అప్పగించినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి వేడుకుంటే ఎటువంటి కార్యమునైనా చేయగలిగిన దేవుడు, మన బిడ్డల భవిష్యత్తులను ఆశీర్వదించే దేవుడని ఎంతవరకు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఏమండి మన ఒక మంచి తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయమే వారి కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉన్నామని దేవుని యొద్ద నుండి మనకు మంచి సాక్ష్యమును పొందుకోవాలి. యోబు పొందుకున్నాడండి. యోబు మంచి సాక్ష్య జీవితమును కలిగిన ఆత్మీయుడిగా సాక్ష్యం పొందుకున్నాడు. ఒక మంచి తండ్రిగా సాక్ష్యమును పొందుకున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? మన బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉన్నామా? అరుణోదయమును లేచి వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నామా? దేవుని బిడ్డలారా, విలాప వాక్యముల్లో మనం చూస్తే అక్కడ మనకు ఒక విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. బిడ్డల కొరకు మొదటి జామునే లేచి మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, చూడండి విలాప వాక్యములు 2వ అధ్యాయము 19లో నేను చదువుతున్నానండి. నీవు లేచి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థించమని ఇక్కడ ఏమండి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుతోనూ యూదులతోనూ మాట్లాడుతున్న మాటగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను వాక్యమును ముగిస్తూ ఉన్నాను. ఉదయకాలము లేచి అరుణోదయమును లేచి యోబు
తన బిడల కొరకు దేవునికి దహన బలిని అర్పిస్తూ వారిని పవిత్రపరిచిన తండ్రిగా, వారి కొరకు ఒక శ్రద్ధ బాధ్యతను కలిగిన తండ్రిగా యోబు విషయమని మనం చెప్పుకున్నాం. చాలా విషయాలను దినం మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, మన పిల్లల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మనం ఒక మంచి తల్లిగా, ఒక తండ్రిగా సాక్ష్య జీవితము కలిగిన వారంగా ఉండాలని ఈ దినం మనం కొన్ని మాటలను ధ్యానం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి తండ్రిగా, ఇటువంటి తల్లిగా ఉంటూ బిడల భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేస్తూ, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఒక మంచి సాక్ష్యమును మనం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో మనం ఒక ఉపవాస ప్రార్థన కూడా ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు పరిశుద్ధాత్మదేవ మీ మాటల చేత మా అందరితో మీరు మాట్లాడారు. ప్రార్థించే తండ్రులుగా, ప్రార్థించే తల్లులుగా మా బిడ్డల విషయంలో మేము ఉండాలని యోబును ప్రభా మా ముందుంచి, యోబు నిత్యము అలా చేశాడు ప్రభా. తన బిడ్డల కొరకు ప్రార్థించాడయ్యా, నీకు వందనాలు. తన బిడ్డల కొరకు వేడుకున్నాడు, దహన బలిని అర్పించాడు. ప్రతి అరుణోదయమున ప్రార్థించిన తండ్రిగా మేము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా, మేమును అటువంటి సాక్ష్యమును పొందుకోవాలని ఈ దిన ఉపవాసి ప్రార్థన కొడుకులో మా అందరితో మీరు మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా, మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో నాతో ఏకీభిస్తున్నా వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైనా నాతో ఏకీమించిన వారిలో బలహీనగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారు సర్వ శరీరములు తాకమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రతి అనారోగ్యమును, ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను యేసుక్రీస్తు నామములో బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాల వ్యాధుల నుండి విడుదల కలుగు చేయండి అయ్యా. బలహీనపరచు వ్యాధుల నుండి విడుదల కలుగు చేయండి. మానసిక వ్యాధుల నుండి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు. అలాగే సమాధానము లేని కుటుంబములకు సమాధానం దయచేయండి. నెమ్మది లేని కుటుంబములకు నెమ్మదిని దయచేయండి. రక్షణ లేని కుటుంబములకు రక్షణ దయచేయనైనా. ఉద్యోగములు లేని యమని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహాలు కాని యమని బిడ్డలకు చక్కటి వివాహాలు జరుగునట్లు సహాయం చేయండి. గర్భఫలము లేని యమని బిడ్డలకు చక్కటి గర్భఫలములు దయచేయండి. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. వ్యసనాలతో ప్రభాయిగోనైనా లోకములో పాపములో నశించిపోతున్న యవన బిడ్డలను రక్షించమని ప్రార్థిస్తున్నాను. అపవాది ఉరిలో నుండి యేసుక్రీస్తు నామములో రక్షించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడానికి వందనాలు. అలాగే మా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలను దీవించండి. ఎంతోమంది ఉద్యోగముల కొరకు ప్రార్థించమంటున్నారు. యేసుక్రీస్తు నామములో ఉద్యోగములు దయచేయండి అయ్యాగో. గర్భఫలముల కొరకు ప్రార్థించమంటున్నారు. యేసుక్రీస్తు నామములో గర్భఫలం దయచేయండి. అయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, రక్షణ కొరకు ప్రార్థించమంటున్నా తల్లిదండ్రుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో వారి కుటుంబాలకు రక్షణ కలుగునుగా కానీ మొరపెడుతున్నాను. తండ్రికి వందనాలయ్యా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇగోనైనా ప్రభా, కుటుంబాలన్నింటినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే స్థానిక మా సంఘ కుటుంబాలను దీవించండి. సంఘ కుటుంబములందరిపై నీ కృపనుంచునైనా. వారికి ఇచ్చిన ఆత్మీయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు. మరి ఎక్కువగా నీలో బలపడినట్లు మీ ఆత్మ సహాయం మా సంఘ కుటుంబములందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మా సంఘానికి ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో దయచేయండి. మా పరిచర్యను దీవించండి. మరి ఎక్కువగా పరిచర్యలో వాడబడినట్లు అయ్యా ప్రభా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు ప్రభా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా దేశంపై నీ కృపనుంచండి. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించున్నాయన. మంచి పరిపాలన మా దేశంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. మా దేశ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాల మధ్య సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. కొత్త కొత్త వ్యాధులు, కొత్త కొత్త వైరస్లు వస్తూ ప్రభా దేశమును కలవరపరుస్తూ ఉంటుండగా అటువంటి వైరస్లను, అటువంటి వ్యాధులను యేసుక్రీస్తు నామములో నిర్మూలము చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి వందనాలు. మా దేశమునకు స్వస్థత ఇవ్వండి ప్రభా. మా దేశమునకు ఆరోగ్యమునమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువానికి వందనాలు. ఎటువంటి అంటు వ్యాధులు కానీ, ఎటువంటి వైరస్లు కానీ విస్తరించకుండా యేసుక్రీస్తు నామములో దహించు
వేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు తండ్రి. కృపగలిగిన యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రికి వందనాలు. అయ్యా ఇగో నన్ను సేవకులను సేవకురాండ్లను ప్రభా మీరు దీవించండి. ప్రభా ఇగో సంఘములను మీరు దీవించండి. మందిరములు లేని సేవకులకు చక్కటి మందిరములు దయచేయండి. మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులను మీరు వాడుకోండి. వారికి సరైన సౌకర్యములను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవానికి వందనాలు ప్రభా. మహోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మా దేశంలో సమృద్ధి అయిన ఆహారం ఉంచండి. కరువు లేని దేశంగా మా దేశాన్ని దీవించండి. నీ కృపతోడుగా ఉంచుమని మరొకసారి మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోని తేక దుష్టుడు తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకరంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.